మామ నమస్తేరా. మామ నమస్తే. బాగున్నావా? అంత మంచిదేనా? అంత మంచిదేరా. ఫారెన్ వెళ్ళి బాగా రోజులు అవుతుంది, మరి ఫోన్లో ఏం లేదు. చెప్పాలా, నువ్వే ఫోన్ చేస్తలేవు. ఈడ మేమేమున్నదిరా, డ్యూటీకి వెళ్ళాలా రావాలి, ఇక మన పని మనం చేసుకోవాలా, వీలు కాదు అట్లా. అవును, చాలా రోజులు అవుతుంది, 1 year అయిపోతుంది. ఏదైనా జాబ్ ఉంటే వీడు గారు మీ కంపెనీలో. జాబా? నీకెందుకురా, ఇంటి దగ్గర మంచిగా చేసుకుంటున్నావు కదా జాబ్. కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో కూడా, అయ్యా ఊకేం పైసలు అడుగుతావు అని చెప్పేసి. మా కంపెనీలో చూస్తామమ్మ, నేను ఒకసారి మేనేజర్ కనుక్కొని చెప్తా. నువ్వైతే ఒకసారి నీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ అయ్యి, సరేనా? నా రెజ్యూమ్, నా డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తా, సర్టిఫికేట్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం మామ. మరి మా వాళ్ళకి ఏం చెప్పలేను నేను, ఇక మరి స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఏమైనా ఉంటే వేకెన్సీ, సరేనా? సరే, ఓకే మామ, మంచిది. మళ్ళా రైట్. మై కమింగ్ సార్. ఎస్ కమింగ్. హౌ యూ సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. Yes, Mr. Shrikant, tell me. So my friend, one of joined in our company, so I want to give reference for him, sir. Okay. Your friend is searching for job. Okay. Sir, how many vacancies do we have, sir? We have few vacancies in housekeeping. Yeah. If you have relevant experience in this housekeeping, yeah, we can do that. Yes, sir, he have relevant experience in this hotel industry and he is working in India present. Like 2 vacancies we have, but for you are giving reference, so I can try for this for your friend. Just share his resume and I will go through the process. And thank you, sir. I will share documents and CV. I will interview him. Okay. Yeah. Thank you. Okay, sir. Mr. Shrikant, you gave reference about your friend, and I was done the process. Interview also done. When I was called him, he's not picking the call and he's not sharing his passport copy. But I don't understand what's happening. Just contact your friend and what's the problem. Can you take the information? Is interested or not? Just tell me. Okay. I don't want to waste too much time about this guy because too many people are waiting for this job vacancies. Okay. అరే ఏమైందిరా భయ్, మా మేనేజర్ నన్ను పిలిచి నువ్వు అడిగినా అని చెప్పేసి నేను జాబ్ గురించి చెప్పిన. నువ్వేం పోయి కాల్ రెస్పాన్స్ చేస్తలేవంట, ప్లస్ మెయిల్కి రెస్పాండ్ అవుతలేవంట. ఏమైంది ప్రాబ్లం? అవును మామ, ఆల్రెడీ మీ మేనేజర్ ఫోన్ చేసి మెయిల్ కూడా వేసుకున్నా. నేను రావాలనుకుంటలేవా? రావాలనుకుంటలేవా? ఎందుకురా? ఏం మా మామద్ద అంటున్నారా, చిన్న జీతం ఉన్నది ఎందుకు పోతున్నావు అని చెప్పేసి నాకు చెప్పచ్చు కదా అన్నాడు. అయితే అందుకే చెప్తే మళ్ళీ ఇట్లా అనుకుంటా. మామద్ద అన్నాడా? అదే ఏదన్నా ఉంటే ముందే డిసైడ్ కావాలట భయ్. ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత నా విలువ ఏముంటుంది రా భయ్? నువ్వు ఉంచింది చెప్పు. నీకోసం నేను మావాడు వేకెన్సీలు ఉన్నా లేకున్నా నేను బతిమలాడు ఒకటి వేకెన్సీ ఉన్నా అంటే నేను మావాడు ఉన్నా అని చెప్పేసి ఆపించిన నీకోసం. ఇప్పుడు నువ్వు నేను రాను నేను చెయ్యాలంటే అవును మామ కరెక్ట్. ఇప్పుడు ఇట్లా చేస్తాను కదా భయ్, ఇంకొకసారి వేరేడికి జాబ్ ఇద్దామన్నా కానీ వేకెన్సీ ఉన్నా కానీ లేవని చెప్తారు మనకు. అర్థమైందా? సరే మామ, తప్పే అదే. సరే ఏం చేస్తాం మరి, చెప్పినట్టున్నాడు కదా. మంచి, సరే ఎంజాయ్. నీ ఇష్టం, అది నీ ఇష్టం, నేను ఆధారపడు. ఫ్రెండ్స్, ఈ రియల్ ఇన్సిడెంట్. అయితే మా ఫ్రెండ్ ఇట్లా ఒకడు జాబ్ ఇవ్వాలని చెప్పేసి అని అన్నాడు. వాడికి జాబ్ కూడా సెర్చ్ చేసిన. అడిగి మా మేనేజర్ నుంచి కాల్ విని అన్ని విని అడేమంటుండు. లాస్ట్కి వస్తే నేను రావాలనుకున్నా మా మామ అద్దం అంటున్నాడు, చిన్న జీతం ఉన్నది అని చెప్పేసి అని అంటున్నాడు. ఈడ మేనేజర్ దగ్గర పోయి నైజీరియా పోయింది మొత్తం. ఎందుకంటే మనం ఒకళ్ళు మన మీద నమ్మకంతో మనం మంచిగా వర్క్ చేస్తాం. ఇక్కడ మన మీద నమ్మకంతో ఒకళ్ళు రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళెక్కనే పని చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మీ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యారు కదా, లేకపోతే అవసరం లేదు. ఎందుకు? అదే మనకు కావాలని తెప్పిస్తారు మిమ్మల్ని, అదే మన కమిషన్ తెప్పిస్తారు. తెప్పాడు కదా, అక్కడ ₹1 రాదు, నేను ఫ్రీగా తెప్పిస్తున్నావు. మళ్ళీ మరి చిన్న జీతం ఉందని చెప్పేసి ఫస్ట్ టైం నువ్వు అడగాలి కదా, జీతం ఎంత ఉంది ఎట్లా అని చెప్పేసి. ఆఫర్ లెటర్ అవన్నీ వచ్చిన తర్వాత నువ్వు నేను రాను అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వు చేసుకుంటే ఇంకా వేరే వాళ్ళకి ప్రాసెస్ ఆగిపోతుంది. ఇంకోసారి నమ్మని కూడా నమ్మరు మీ ఫ్రెండ్స్ని. అట్లా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.